ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా కింద 5 మంది ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ 5 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళ అకౌంట్లోనే పడతాయి. సో 3 ఎమ్మెల్సీలేమో తెలుగుదేశం పార్టీకి, ఒక ఎమ్మెల్సీ ఏమో జనసేనకు, మరో ఎమ్మెల్సీ బీజేపీకి అని అంటూ ఉన్నారు. మరి జనసేన బీజేపీకి ఒకటే ఇచ్చి టీడీపీ 4 ఎమ్మెల్సీలను అవకాశం ఇస్తుందా? 4 ఎమ్మెల్సీలు టీడీపీ తీసుకుంటుందా? లేదా జనసేన కూడా బీజేపీ నుంచి టీడీపీ 3కే పరిమితం అవుతుంది అన్న విషయం అయితే చూడాలి. అండ్ ఇక్కడే నాగబాబు గారికి మంత్రి పదవి ఆల్రెడీ ఒక ప్రకటన రూపంలో బయటకు వచ్చింది కాబట్టి, స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం దాదాపు కన్ఫామే. అండ్ ఒకవేళ తెలుగుదేశం పార్టీ 3 అనుకుంటే, ఒకటి ఓసీ, ఒకటి బీసీ, ఇంకొకటి మైనారిటీకి కానీ లేదా ఎస్సీ ఎస్టీకి కానీ ఇవ్వాలి అని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నట్లయితే టీడీపీ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్న ఎమ్మెల్యేల సీట్లు త్యాగం, అంటే ఎవరైతే త్యాగం చేసి ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన ఒకటి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పి మరో ఆలోచన. మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక దగ్గర చంద్రబాబు గారికి చాలా కాంప్లికేషన్స్ అయితే ఎదురయ్యేటట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వాళ్ళు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు పిఠాపురం వర్మ. మరి ఇప్పుడు వర్మకు ఇవ్వాలా లేదా అన్నది అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలేమో టీడీపీ వర్మకి ఇవ్వాలి అంటే, మరి తనను చంద్రబాబు గారు కన్విన్స్ చేసి వర్మకు ఇస్తారా లేదా అన్నది నీటును చూడాలి. అండ్ అదే సమయంలోనే వైసీపీలో రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు మోపిదేవి వెంకటరమణ గారు. తనకు ఒక ఎమ్మెల్సీ హామీ ఉంది. మరి మోపిదేవి వెంకటరమణ మీద చంద్రబాబు గారు కరుణ చూపుతారా? చూడాలి. మోపిదేవి వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇస్తారా? అండ్ మరొక వైపు తెలుగుదేశం పార్టీలోనే సీనియర్లుగా ఉన్న దేవినేని ఉమా గారి ఎమ్మెల్సీ ఆశిస్తూ ఉన్నారు. బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, సో వీళ్ళు కూడా ఎమ్మెల్సీ రేసులో అయితే ఉన్నారు. అండ్ మొన్న ముగిసిపోయిన వాళ్ళు యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. మళ్ళీ ఆయనకు రెన్యువల్ అయ్యే సమస్యనే లేదు, అసలు ఏ కోసైనా కనిపిస్తలేదు. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, స్వయాన వాళ్ళ కూతురు గారు కూడా, కుమార్తె గారు కూడా ఎమ్మెల్యేనే. సో ఆయనకి ఎమ్మెల్సీ మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. టీడీపీ 3 తీసుకుంటే ఆ 3లోనే పిచ్చలవిడిగా కాంపిటీషన్ ఉంది. ఎవరికి ఇస్తారు, ఎవరు అసంతృప్తి తెల్లారుస్తారు? మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళ మీద కరుణ చూపి ఎమ్మెల్సీ ఇస్తారా? ఒకవేళ ఇస్తే టీడీపీ క్యాడర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? రకరకాల, అఫ్కోర్స్ ఆయన రాజ్యసభ ఎంపీ త్యాగం చేశారు కదా, ఆయన త్యాగం చేస్తేనే కదా చంద్రబాబు గారి కంపౌండ్కి సొంత మనిషిగా ఉండే సానత్ సతీష్ లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చుకోగలిగారు. మరి అందుకని ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా? చూడాలి. మరో 2-3 రోజుల్లో మ్యాక్సిమం క్లారిటీ వస్తుంది ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అని.